సో, ఇలాంటి కార్యక్రమాలు జేయడం ద్వారా ఇంకోడు ముందుకు రాడిగ. సో, ఇలాంటి కార్యక్రమాలు ఎవడు జేసినా గూడా ఇంకోడు ముందుకు రావడానికి ఆలోచిస్తాడు. అంటే "అరే! ఏమన్నా పరువు పోతదిరా బయ్ సమాజంలోనే తలెత్తుకోలేకపోతా, సమాజం అంతా నన్ను ఒక చీడ పురుగులాగా చూస్తది" అనేది వానికొక భయం ఏర్పడతది. సో, ఇలాంటి ప్రభుత్వాలు మనకు కావాల్సిందుంది. అవునా? కాదా? మీరే జెప్పండి. ఇలాంటి ప్రభుత్వాలు కావాలా? వద్దా? అనేది మీరే చెప్పండి. ఈ రాళ్ళ సంస్కృతి ఎక్కడిదండి? ఎందుకని ఈ రాళ్ళేయాలి? అసలు నాటు తుపాకులు వాళ్ళకెక్కడి నుంచొచ్చినాయి? తల్వార్లెక్కడియి? పోలీసుల పైన దాడి జేస్తే ఇంకెవరు అడ్డుకోవాలి మరి వాళ్ళని? ఎంత క్రూరంగా, ఎంత నీచంగా వాళ్ళు చేశారనేది ఆలోచించండి. సో, ఎవరైతే ఈ రాళ్ళు రువ్విల్లో వాళ్ళకి సంబంధించిన నాయకుడెవడున్నాడు, వాళ్ళను మో మోటివేషన్ జేసినోడెవడున్నాడు, వాళ్ళందరి ఇండ్లను గూడా బుల్డోజర్‌తోని లేపేస్తా అని జెప్పేసి యోగి గారు చెప్పడం జరిగింది. సో, పక్కడ్బందీగా అక్కడున్న అధికారులు వ్యవహరిస్తున్న తీరు బ్రహ్మాండంగా ఉంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా గూడా ఒక ప్రశంసనీయం వాళ్ళందరూ గూడా.